మొన్న పెట్టిన షార్ట్ వీడియో 2 కేజీ టాల్ కేక్ ని ఎలా డెకరేట్ చేశానో చూసారు కానీ డెలివరీ ఎలా ఇచ్చాను అలానే కస్టమర్ రియాక్షన్ ఏంటి ఎక్కడ కూడా ఇవ్వలేదు కదా. ఈ వీడియోలో పెడతాను చూడండి. మనకి కేజీ అబో థీమ్ కేక్స్ ఏవైనా వచ్చాయనుకోండి, డెలివరీ మనం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాక అన్ని సెట్ చేసుకోండి. ఇంటి దగ్గర నుంచి అయితే పట్టుకెళ్ళొద్దు. నాకైతే ఒక ఇన్సిడెంట్ అయింది. అప్పటి నుంచి అయితే నేను ఎలా చేస్తాను. మీకు ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అదైతే వీడియో చేసి పెడతాను. ఇంకా కేక్ కి ఏమేమి కావాలో అన్ని కూడా పక్కకి తీసి అయితే పెట్టాను. మా చెల్లి అయితే అవి సర్దేస్తుంది. మనం కేక్ డెలివరీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫాక్స్ బాల్స్ అనేవి ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకు అంటే కేక్ డెలివరీ చేసేటప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ వస్తే ఫాక్స్ బాల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా అందుకని చెప్పి అది కంపల్సరీ పట్టుకుంటా. ఇంకా ఫాండెంట్ వర్క్ ఏమున్నా కూడా ముందు రోజు కానీ లేదంటే ఒక 6 అవర్స్ ముందు కానీ చేసుకొని పెట్టుకుంటాను. హార్డ్ గా అయిన తర్వాత పెట్టామనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఎలా పెట్టానో కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు చెప్తాను. ఇంకా అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకుందాం అని చెప్పి ప్లెయిన్ కేక్ అయితే పట్టుకెళ్ళిపోయాను. ఇది వచ్చేసి 2 కేజీ టాల్ కేక్ 7 ఇంచ్ టిన్ లో 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. 7 o'clock కల్లా డెలివరీ ఇవ్వాలని చెప్పారు. నాని రావడానికి 6:25 అయిపోయింది. ఇంకా త్వరగా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి 8 o'clock అయిపోయింది. చాలా మెల్లిగా వెళ్ళాలి కదా. నేను కేక్ తీసుకెళ్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు. ఇంకా నేను వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న శారీస్ బెలూన్స్ అయితే ఇలా డెకరేట్ చేసి కేక్ కట్ చేయించారు. స్పార్క్ కార్డులు వెలిగించగానే పాప అయితే భయపడిపోయింది. ఇంకా కాసేపటికైతే నార్మల్ అయిపోయింది. ఇంకా కేక్ చూసాకైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా అందరూ కూడా కేక్ కట్ చేసి అయితే పాపకు తినిపించేశారు. కేక్ ఆర్డర్ ఇచ్చింది మా వాళ్ళే కాబట్టి ఇంక కేక్ కటింగ్ అయ్యే వరకు అక్కడే ఉండొచ్చా. లాస్ట్ లో అయితే రివ్యూ పెట్టాను. వాయిస్ అయితే కొంచెం లోలో ఉంటుంది. కొంచెం హైలో పెట్టయితే వినండి. కేక్ చాలా బాగుంది అక్క. పాప చాలా ముద్దుగా చెప్పింది కదా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 10 o'clock అయిపోయింది. ఇంక వెళ్ళేసరికి లోకి అలెక్కి పిల్లలిద్దరికి తినిపించేసి అయితే పడుకోబెట్టేశారు. థ్యాంక్ యూ, బాయ్.